రైట్ అది విజయవాడలోని సింగినగర్ కు చేరుకున్నారు వైఎస్ జగన్. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు. సింగినగర్ ప్రాంతం నిన్నటి నుంచి కూడా వరద ముంపులోనే ఉంది. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో మాజీ సీఎం జగన్ అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ ముంపుకు గురైన ప్రజలను ఆయన పరామర్శించడానికి వెళ్లారు. పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. వరద బాధితులందరూ కూడా జగన్ వెంట ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నిన్నటి నుంచి కూడా పవర్ కట్, మొత్తం ఫుడ్ వాటర్ ఏమీ లేకుండా అక్కడ ప్రజలందరూ కూడా ముంపుకి గురై ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు వాళ్ళకి సహాయక చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఫుడ్ సప్లై అంతా కూడా జరుగుతుంది. అయితే మాజీ సీఎం జగన్ కూడా అక్కడ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద. చాలా మంది అక్కడ చేరుకున్నారు. సింగినగర్ లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. అక్కడ బాధితుల్ని అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఎలా ఉంది పరిస్థితి ఏంటి మొత్తం అంతా కూడా. కొంతమంది అక్కడ నేతలు కార్యకర్తలు కూడా చేరుకున్నారు. జగన్ తో పాటే అక్కడ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. జగన్ అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆయన వెంట అక్కడ బాధితులందరూ కూడా నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరద బాధితుల్ని ఆయన పరామర్శిస్తున్నారు. ఒక పెద్దావిడితో కూడా ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఎటువంటి భయము పడకండి, ధైర్యం ఇస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎన్టీవీ స్క్రీన్ మీద అందరూ చేతులు పట్టుకుంటూ కూడా ఆయన అభివాదం చేస్తూ ఉన్నారు. వరద బాధితులకి అండగా ఉంటామంటూ కూడా ఆయన భరోసానిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా సింగినగర్, అయోధ్య నగర్, రాజరాజేశ్వరిపేట, దేవీనగర్ ఇలా పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కున్న ప్రాంతాలవి. బుడమేరు వెనక్కి ప్రవహించడం 20 ఏళ్లలో తొలిసారి చూస్తున్నాం. ఈ సందర్భంగా అక్కడంతా కూడా పూర్తిగా జలమయమైపోయింది. చాలా మంది ప్రజలు అక్కడ నీళ్లలోనే చిక్కుకుపోయిన పరిస్థితి. అయితే పొద్దు నుంచి కూడా వాళ్ళకి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా అక్కడున్న బాధితుల్ని పరామర్శించేందుకు సింగినగర్ చేరుకున్నారు. సింగినగర్ లో ఆయన ప్రత్యక్షంగా అక్కడ చిక్కుకున్న బాధితులతో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. వారిని పరామర్శిస్తూ ఉన్నారు మాజీ సీఎం జగన్. తిరుగుతున్నారు. ఎంతమంది తీసుకొస్తారు? ఆరుగురు వాళ్ళే అయినా ఉపయోగం లేదన్నా. సార్ ఏదో 20 మంది అంతమంది ఉన్నారు సార్. ఇబ్బంది పడుతున్నారు. చాలా ఉందన్నా. రాజరాజేశ్వరి రోడ్లో లేడీస్ కూడా ఎక్కించుకోవట్లేదన్నా.